ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎలా నమ్మమంటావు? సంపంగి, నీలో మార్పు రావాలని నిన్నలా సెంటిమెంట్గా లాక్ చేస్తే మారుతావని ఆశతో అల్లిన కట్టుకదే అది. దయచేసి రా సంపంగి. చూసావా సంపంగి, ఇప్పుడు వీళ్లంతా వచ్చింది నీ మీద అభిమానంతోనో నీ మీద ప్రేమతోనో కాదు, ఆ వాసుదేవరావుని కాపాడ్డానికొచ్చి తెగ నటిస్తున్నారు. ఇలా చూడండి, సంపంగి మీతో రాదు. సంపంగి కన్నతల్లినే చంపిన రాక్షసుడొచ్చి రేపు సంపంగిని హత్య చేయడని నమ్మకమేంటి? సంపంగి, నిన్ను చంపేది మేం కాదే, ఇదిగో ఈ 2 దయ్యాలు నిన్ను చంపేసి ఈ ఇంట్లోనే పాతి పెడతారు. ముందు అది తెలుసుకో. పెళ్లివారికి ఎదురుగా నిలబడి ధైర్యంగా పోరాడలేక గెలవలేక నిన్ను పావులా వాడుకుంటున్నారే, అది అర్థం చేసుకో. మూర్ఖంగా వాగకుండా రా. అమ్మా సంపంగి, నేనే నీ తల్లిని. నిన్ను 9 నెలలు మోసి కన్నదాన్ని నేనేనే. షబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నారు? అమ్మ నాగలక్ష్మి గారు, దయచేసి నా కూతురిని నాతో పంపించండి. నా కూతుర్ని నాకు దూరం చేయకండి ప్లీజ్ అమ్మా. కౌన్సిలర్ గారు, ఇలాంటి సెంటిమెంట్ డ్రామాలు చూసి సంపంగి మోసపోదు. పాపం తను మానసికంగా చాలా కృంగిపోయింది. ఇంకా సంపంగిని మోసం చేయాలనుకుంటే అది మీ అవివేకం. సంపంగి, అర్థం చేసుకోవే. నాన్న నీ మంచి కోరి చెప్పిన ఒక కట్టు కదని వీళ్ళు నిజం చేయాలని ఆడుతున్న నాటకమే ఇది. ఒక ప్లాన్ ప్రకారం నిన్ను నమ్మిస్తున్నారే. వీళ్ళ నీడలో ఉండటం అంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం సంపంగి. దయచేసి మాతో రావే ప్లీజ్ సంపంగి, రావే. సంపంగి, నువ్వెదురుగా ఉంటే వీళ్లంతా ఏదో ఒకటి కల్పించి చెప్పి నీ మనసు మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నువ్వు లేచి లోపలికెళ్ళు. ఓకే మేడం. సంపంగి, సంపంగి ఆగు. కౌన్సిలర్ గారు, కోమలి, ఇక మీదట నా కోసం రావద్దు. చేతనైతే, మీకు చేతనైతే ఆ అరవీర భయంకర వాసుదేవరావుని నా నుంచి కాపాడే ప్రయత్నం చేసుకోండి. అది మీ వల్ల కాదు. ఆ వాసుదేవరావుని ఉరికంబం ఎక్కించే వరకు నేను నిద్రపోను. ఇదే జరుగుతుంది. సంపంగి, సంపంగి. ఇప్పుడు తెలిసిందా ఈ నాగేశ్వరి పవర్ ఏంటో? ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందిగా. అంతం కాదిది, ఆరంభం. ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి. పాపం, వీళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. కర్మ సిద్ధాంతం బట్టి కర్మని అనుభవించాల్సిందే. అది ఆ భగవంతుడి ఆదేశం. పిల్లి పద్మనాభసింహ కాశీ నుంచి వచ్చే సమయానికి పిల్లివారిల్లనేదే ఉండదు. విన్నారుగా? నౌ యు మే గెట్ అవుట్. వెళ్ళండి ఇక్కడి నుంచి.
అమ్మా రామ్మా రా. సంపంగి దీనంతటికీ కారణం ఆ నాగేశ్వరి అన్నమాట. ఆ నాగేశ్వరి ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తూ ఆవిడ గారు ఆడించినట్టల్లా ఈ సంపంగి ఆడుతుంది. మొత్తానికి సంపంగి వాళ్ళ చేతిలో కీలుబొమ్మైంది. ఎస్ఐ గారు రాగానే ఆ నాగేశ్వరి గురించి వాళ్ళ అమ్మ గురించి మొత్తం చెప్దాం. సో సంపంగి హియర్ ఆఫ్టర్ నాట్ కమ్మా. మావేని బయటికెళ్ళి తీసుకురావాలని మేము ఆలోచిస్తుంటే ఈయన గారికి సంపంగి కావాల్సి వచ్చిందంట. అదిగో ఎస్ఐ గారు వస్తున్నారు. వెళ్దాం పదండి. నమస్తే మేడం. నమస్తే సార్. మీ కూతురు సంపంగి వచ్చిందా? సార్, మీరు విన్నది ఆ రికార్డులో ఉన్నది ఏది నిజం కాదు. అంతా నాగేశ్వరి సృష్టించిన కల్పిత కదా. అలా చేయాల్సిన అవసరం ఆవిడకేంటి? మా పిల్లివారి కుటుంబానికి ఆ నాగేశ్వరి కుటుంబానికి ఎప్పటినుంచో విభేదాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ తల్లి నాగలక్ష్మి గారు మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారు. అందుకే సార్ వాళ్ళిద్దరూ కలిసి మా సంపంగిని అడ్డం పెట్టుకుని ఈ కొత్త కుట్రకు తెరతీశారు. చూడండి, మీరు సంపంగిని తీసుకొచ్చినంత మాత్రాన ఈ కేసు ముందుకు నడవకుండా ఉండదు. ఎందుకంటే ఇది రేప్ అండ్ మర్డర్ కేసు. అసలు 24 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనకి సంబంధించిన కేసుని ఇప్పుడు మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేశారు? ఆ అవసరం ఏంటి? అది సంపంగినే అడగండి. సంపంగి అమాయకురాలయ్యా, ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది. ఒక రకంగా తను చిన్నపిల్ల. ఎస్, చిన్నపిల్ల ఏంటి సార్, తను మేజర్. సంపంగి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మా మావయ్య హంతకుడని డిసైడ్ చేస్తారా? చూడు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగా మాట్లాడాల్సింది మేము కా సార్, మీరు. ఏ ఆధారంతో మా మావయ్యని అరెస్ట్ చేశారు? అది మీతో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి సార్, మాతో కాకపోతే ఇంకెవరితో చెప్తారు? ఎస్, కరెక్ట్. యు మస్ట్ టెల్. చూడండి ఎస్ఐ గారు, చట్టాన్ని కాపాడాల్సిన మీరే ఇలా రెక్లెస్ గా సమాధానం చెప్పటం పద్ధతి కాదు. మీ దగ్గరున్న ఆధారాలలో అరెస్టు చేసేంత పాయింట్ ఏముంది? సంపంగిచ్చిన కంప్లైంటే మీకు ఆధారమా, లేకపోతే ఆ కేసుకి సంబంధించి ఇంకా మీ దగ్గర ఏమైనా బలమైన ఆధారాలున్నాయా? ఏంటమ్మా, అందరూ కలిసి పోలీసులతో గొడవ పడ్డానికి వచ్చారా? మేమడిగిన దానికి సమాధానం చెప్పకుండా టాపిక్ మారుస్తారెందుకు సార్? డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారిని డ్యూటీ చేయనీయకుండా అడ్డుపడినందుకు మీ మీద కూడా ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి జైలుకి పంపించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి సార్, న్యాయశాస్త్రం గురించి చట్టం గురించి లాయర్ని నా ముందే చెప్తున్నారా? ఒకసారి మా నరేష్ మరిది గారి విషయంలో మీలాగే ఒక సిఐ గారు ఆ నాగేశ్వరికి కొమ్ము కాసి కోర్టులో చివాట్లు తిన్నారు. మీరు కూడా పరిస్థితి తెచ్చుకోకండి. ఇది ఖచ్చితంగా ఫాల్స్ కేసు అని బల్లగుద్ది మరీ చెప్పగలను.